హాయ్ హలో అండి, నేనండి మీ హాసినిని. అందరూ ఎలా ఉన్నారు? కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి అందరికీ. ఆ శివయ్య మీకు కోరిన కోరికలు తీర్చాలని, మీకు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని, మంచి ఆరోగ్యము ఆనందము కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యనైతే వేడుకుంటున్నానండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదండి, అందుకని అలా అన్నానన్నమాట. ఇకపోతే కన అందరూ కార్తీక మాసంలో వీలైతే 365 ఒత్తులు వేసి శివాలయంలో, అంటే మీకు దగ్గరలో ఉండే శివాలయంలో అయితే గన ఒత్తులను వెలిగించండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. పైగా ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం రోజున వెలిగిస్తే మనకు కోరిన కోరికలు అయితే నెరవేరుతాయండి. మర్చిపోవద్దండి. మీకు దగ్గరలో ఉండే శివాలయానికి అయితే వెళ్ళి ఖచ్చితంగా అయితే వెలిగించుకోండి. నేనైతే మా ఇంట్లో ఈరోజు పొద్దున్నే ఇక తలస్నానం అయితే చేసి దేవుడి గదిని అయితే అంతా క్లీన్ చేసుకొని దీపాలు అవన్నీ కూడా బాగా నీట్గా కడుక్కొని ఇక దేవుడి పటవులకు అయితే గన గంధపు బొట్టులు మరియు కుంకుమ అయితే పెడుతున్నానండి. నేను పెట్టే విధానం కరెక్టేనా? ఒకసారి అయితే కనుక నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేను ఎక్కువగా అయితే పూజలు అయితే చేయనండి, ఏదో రేర్గా చేస్తాను. ఎందుకంటే ఇంకా నాకు డ్యూటీస్ అవి ఉంటాయి కదా, అందుకనమాట. ఇకపోతే కనుక ఈరోజు నాకు లీవ్ అండి, కార్తీక పౌర్ణమి కదా, అందుకని లీవ్ తీసుకున్నాను. నేను కూడా 365 ఒత్తులు అయితే వెలిగించాలి అనుకుంటున్నానండి. అందుకని నేనైతే ఈరోజు అయితే లీవ్ అయితే పెట్టాను. ఇకపోతే కనుక ఇంకా పొద్దున్నే పూట నేనైతే చూడండి, నేనైతే బొట్టు కూడా పెట్టుకోవడం మర్చిపోయానండి. ఎంత ఇది కదండి. ఇలా అయితే ఎవరు చేయొద్దండి. ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకొని తర్వాతే దేవుడికి బొట్లు పెట్టండి, మర్చిపోవద్దండి. నాలాగా మీరు కూడా ఏం తప్పు చేయొద్దండి. ఇకపోతే కన్నా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి, మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. నేను ఎలా బొట్లు పెట్టానో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. నా వీడియోస్ నచ్చకపోతే కన్నా స్కిప్ చేసేసేయండి, నేనేం ఫీల్ అవ్వను అనమాట. ఇకపోతే నేను గణపతికి ఈ విధంగా బొట్లు అయితే పెట్టాను. ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకు ఫస్ట్ గణపతికే పెట్టాను అనుకుంటున్నారా? ఫస్ట్ ఎప్పుడు పూజ చేసినా గణపతికే మనం తొలి పూజ అయితే చేస్తాం కదా, అందుకని. ఇకపోతే కనుక ఈ వెంకటేశ్వర స్వామికి అయితే పెడుతున్నానండి. వెంకటేశ్వర స్వామి పటంలో చూడండి, అమ్మవారు అయితే వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్నట్టుగా ఎంత బాగా ఉంది కదా, ఫోటో చాలా ముచ్చటగా ఉందండి. నేనైతే ఇదే సైజులో అయితే 3 తీసుకున్నాను. ఆ గణపతి పటాన్ని అయితే మా ఆయన అయితే కాణిపాకంలో అయితే తీసుకొని వచ్చాడండి. ఇవి 2 అయితే నేను ఇక్కడే మదనపల్లిలో అయితే తీసుకున్నాను. బాగున్నాయి కదండి. నేను ఈ 3 ఫోటోలు అయితే పెట్టుకున్నాను అన్నమాట పూజ గదిలో. ఇక నా పూజ గది ఎలా ఉందో ఒకసారి అయితే మీరు కూడా చూసి ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. ఇక నేను అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి అయితే బొట్లు అయితే పెట్టుకొని ఇక పూజ అయితే సింపుల్గా చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక మనము తులసి కోట దగ్గర అయితే సాయంత్రం పెట్టుకుంటాము. దెన్ గుడికి అయితే వెళ్ళి నేను 365 ఒత్తులు అయితే వెలిగించాలి అనుకుంటున్నాను. వీలైతే గుడిలో కూడా 365 ఒత్తులు ఎలా వెలిగించానో ఒకసారి అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేయడానికే ప్రయత్నిస్తానండి. అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి అక్కడ వీడియో తీయడానికి అవుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి నేను వీడియో అయితే తీస్తానండి. ఎందుకంటే నేను సింగిల్గా ఉన్నాను కదా, ఇంకా ఎవరు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరనమాట, అందుకని. ఇకపోతే కన్నా అక్కడ ఈరోజు అది కాక కార్తీక పౌర్ణమి కదా, గుళ్ళో కూడా చాలా రష్గా ఉంటుంది. ఎలా ఉంటుందో ఏమో పరిస్థితి, ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూడాలండి. ఇక అమ్మవారు అనమాట, అమ్మవారు నిండుగా చాలా అందంగా ఉన్నారు కదండి. అమ్మవారిని చూస్తే అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చూడండి, గ్రీన్ కలర్ శారీలో చాలా బాగున్నారండి. అమ్మవారు నిండుగా ఉన్నారండి. మనం కూడా అలా నిండుగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగున్నారో కదా, అమ్మవారు అయితే గన బాగున్నారు కదా, చాలా చాలా నాకైతే చాలా బాగున్నారండి అనిపిస్తుందండి. మీకు ఎలా ఉందో ఒకసారి అయితే గన కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇకపోతే గన నేను ఈ దేవుడికి ఈ ముగ్గురికి అయితే కనుక పటాలకు అయితే పెట్టుకునేసాను. ఇక పూలు అయితే పెట్టి సింపుల్గా అయితే ఇంట్లో అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి. మరీ ఎక్కువ అయితే లేదు. సాయంత్రం అయితే కనుక తులసి కోట దగ్గర అయితే పూజ చేస్తాను. అది అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. నేను గుడిలో 365 ఒత్తులు ఎలా పెట్టుకున్నాను ఒక వీడియో అయితే చేస్తానండి. ఇకపోతే నా పూజ ఎలా ఉందో ఒకసారి అయితే కనుక చెప్పండి. మీరైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్, ఎక్కడ నా వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. ఇకపోతే కన్నా ఎవరైనా నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దండి. మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి, లేకపోతే వద్దండి. ఇకపోతే దీపారాధన చేస్తున్నానండి. దీపారాధనను ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్గిపిల్లతో అయితే వెలిగించకండి. నేనైతే ఈ విధంగా అగ్గిపిల్లతో కడ్డీలకు వెలిగించుకుని వాటితో అయితే వెలిగించానండి. చూసారా, ఈ విధంగా వెలిగించుకొని ఇంకా హారతి కర్పూరం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సింపుల్గా చేసుకున్నానండి. ఇంట్లో మామూలు డైలీ పూజ చేసుకుంటాం కదా, అలానే చేసుకున్నాను. ఇంకా పోతే కనుక నేను అయితే సింపుల్గానే చేసుకొని సాయంత్రం అయితే కొంచెం బాగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు కూడా వచ్చేస్తారు కాబట్టి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.